26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సమంత లీడ్ రోల్లో నటించిన మా ఇంటి బంగారం 100 కోట్ల క్లబ్లో సత్తా చాటింది. తెలుగులో ఈ ఫీట్ సాధించిన తొలి హీరోయిన్గా రికార్డ్ క్రియేట్ చేశారు శామ్. దీంతో నేషనల్ లెవెల్లో లేడీ ఓరియంటెడ్ సినిమాల మార్కెట్ గురించి చర్చ మొదలైంది. ఇంతకీ పాన్ ఇండియా రేంజ్లో బస్ క్రియేట్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. పాన్ ఇండియా స్థాయిలో లేడీ ఓరియంటెడ్ సినిమా రేంజ్ ఏంటో ప్రూవ్ చేసిన సినిమా స్త్రీ 2. శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో నటించిన ఈ బాలీవుడ్ మూవీ చాలా మంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రేంజ్ లో 870 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఇండియన్ స్క్రీన్ మీద లేడీ ఓరియంటెడ్ మూవీ సాధించిన బిగ్గెస్ట్ రికార్డ్ ఇదే. సూపర్ హీరో కాన్సెప్ట్ తో కళ్యాణ్ ప్రియదర్శన్ లీడ్ రోల్లో తెరకెక్కిన లోకా చాప్టర్ 1 చంద్ర మూవీ కూడా భారీ వసూళ్లు సాధించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఘన విజయం సాధించిన ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ బ్యూటీస్ ఆలియా భట్, కంగనా రనౌత్ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో 100 కోట్లు వసూలు సాధించారు. ఆలియా నటించిన గంగూబాయ్ కథియావాడి 200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే, కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక 150 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలు 100 కోట్ల మార్క్ ని టచ్ చేయడం పెద్ద విషయం కాకపోయినా, దశాబ్దాల కిందటే అనుష్క లాంటి బ్యూటీస్ స్టార్ హీరోలకి పోటీ ఇచ్చే రేంజ్ లో భారీ వసూళ్లు సాధించారు. అప్పటి లెక్కల ప్రకారం 100 కోట్ల మార్క్ టచ్ చేయకపోయినా వసూళ్ల సునామీ సృష్టించి సత్తా చాటారు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.